నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ లోక్సభ ఎన్నికల పర్వం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. నెల రోజుల పాటు హోరాహోరీగా జరిగిన సమరంలో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారన్నది ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న మోదీ మేనియాను దృష్టిలో పెట్టుకొని ఈసారి డబల్ డిజిట్ ఖాయమన్న ధీమాలో కమలనాథులున్నారు. అటు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల జోరును కొనసాగిస్తూ అత్యధిక స్థానాల్లో విజేతలుగా నిలుస్తామని భరోసాగా చెప్తున్నారు. ఇక అటు ఇంతకాలం తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ సైతం రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని చెప్పుకొస్తోంది. మరి ఇంతకీ అసలు క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? తెలంగాణ ఓటర్లు ఎటువైపు తీర్పు ఇచ్చారు? డబల్ డిజిట్ మార్కు కమలం అందుకుంటుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటాయా? హైదరాబాద్ టఫ్ ఫైట్లో గెలిపేవారిది. ఇవే అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి గారు అందరూ కూడా మన డిబేట్లో జాయిన్ అయ్యారు. మొదట మనం చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే చరణ్ గారు. నమస్తే. రైట్, ఏంటి ఇప్పుడు బీజేపీ మేము డబల్ డిజిట్స్ సాధిస్తాము, వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఒకటి మోడీ ఇమేజ్ ప్లస్ ఉంది, రెండోది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం కాబట్టి మాకు కనీసం 10-11 స్థానాలు వస్తాయన్న ధీమా బీజేపీలో వ్యక్తం అవుతోంది. ఏంటి మీ స్పందన? అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం మేము వచ్చి 5 నెలలు అవుతా ఉంది. అదే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో బోలెడని ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు, మొదటిసారి ఇచ్చిన హామీలు ఉన్నాయి, రెండోసారి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ బలహీన పడతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలహీన పడదు కాబట్టి ఓటు పర్సెంటేజ్ చాలా పెద్ద ఎత్తున తక్కువైంది. ఎందుకంటే మీరు చూస్తాం 2019లో బలంగా వచ్చి గాలి వీచింది కాబట్టి ఆనాడు పాకిస్తాన్, అదేవిధంగా పుల్వామా నుంచే పాకిస్తాన్ బూచిగా చూపించి సర్జికల్ స్ట్రైక్ చూడడంతో ప్రధానంగా అక్కడ ఓటు బ్యాంక్ పెరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఓట్లు సీట్లు ఆనాడు పెరిగినాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే దాదాపు 20 స్థానాలు తగ్గుతూ ఉన్నప్పుడు సౌత్ ఇండియాలో ఏంటంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రాపగండ క్రియేట్ చేయడంతో ప్రజలంతా కొంత ఆందోళనకు గురవడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదో బలపడదని చెప్పేసి వాళ్ళు ఊహలకి పరిమితం అవుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల కాలంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తూ ఉంది. అదేకాక మీరు చూసి ప్రజాస్వామ్యం పరితమిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎలాంటి వయలెన్స్ జరగకుండా, అదేవిధంగా ఓటర్ల ప్రలోభాలకు గురి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన ఎలక్షన్ జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు అందించిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మొన్న గెలిచినటువంటి 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 3 స్థానాలు ఓడిపోయే పరిస్థితి కనపడతా ఉంది. అంటే లాస్ట్ ఏదైతే 4 స్థానాలు గెలిచిందో కిషన్ రెడ్డి గారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు నాకు ఓటేనని చెప్పి అడగలే, వారు నరేంద్ర మోడీ గారు ముఖం చూసి ఓటేనని చెప్పి కిషన్ రెడ్డి గారు అదే అడిగారు. గతంలో గెలిచినటువంటి 3 అభ్యర్థుల్లో దాదాపు 4 3 సిట్టింగ్లకు ఇచ్చి ఒక వ్యక్తిని మార్చిన సందర్భం చూసినా కూడా ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ స్వతహాగా నాకు ఓటేనని చెప్పేసి భారతీయ జనతా పార్టీ 17 మంది ఎంపీలు ఎవరు కూడా అడగలేదు. ఓన్లీ నరేంద్ర మోడీ గారి ముఖం చూసి ఓటేనని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అడుగుతూ ఉన్నారంటే గతంలో గెలిచినటువంటి వ్యక్తులు ఏం చేయలేదు స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న దానిలో భాగంగా ఎంతసేపు రామమందిరం పేరు మీద వాళ్ళు ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ మీద బురదల ప్రయత్నం వారు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన డెవలప్మెంట్ చూసి ఓటేనని చెప్పేసి అడగలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 13 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లేనని చెప్పేసి అన్ని పార్లమెంట్ స్థానాల్లో జరిగింది. ఇది నల్గొండ పార్లమెంట్ కావచ్చు, నాగర్కర్నూల్ కావచ్చు, మహబాద్ కావచ్చు, ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో దాదాపు మెజారిటీ పార్లమెంట్ స్థానం దాదాపు 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మిగతా 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఊతం ఇచ్చే దానిలో భాగంగా 2 లోపాయికారికి ఒప్పందం గుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవకుండా కుట్ర చేసే ప్రయత్నం వారు చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డబల్ రీతి తక్కువ గెలవబోతాం. అయితే చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు దాదాపుగా సర్వేల్లో కానీ లేకపోతే మన సోషల్ మీడియాలో బైట్స్లో కానీ పెద్ద ఎత్తున మేము బీజేపీకి ఓటేసాము అన్న
ఒక విషయాన్ని మాత్రము ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏంటి దాన్ని మీరు అంగీకరించరా? భారతీయ జనతా పార్టీ సౌండ్ ఎక్కువ, సరుకు తక్కువ. అంటే వాళ్ళు పెద్ద ఎత్తున సౌండ్ చేసి సోషల్ మీడియా వేదిక ద్వారా ఏదో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏమి చేయకుండా ఈ దేశంలో భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు 14 ముందు జీడిపి 7.8%, ఇప్పుడు జీడిపి 5.8%. మరి దాని గురించి చర్చ చేసిరా భారతీయ జనతా పార్టీ? ఎంతసేపు హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తే బీసీల సంబంధ రిజర్వేషన్లు తీసిపోయి మైనార్టీలకు ఇస్తారని, అదేవిధంగా హిందువుల సంబంధ ఆస్తులను తీసిపోయి ముస్లింలకు మైనార్టీలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రాపగండా క్రియేట్ చేసినంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బలహీన పడతాం. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు 2004లో కూడా ఇదే భారత్ వెలిగిపోతుందని చెప్పేసి ఆనాడు వాజ్పేయి గారి హయాంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు ఓటు తగ్గి భారతీయ జనతా పార్టీ అధికారం లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతాం. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే బలంగా ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతా ఉన్నాయి, లేని రాష్ట్రాల్లో ప్రాపగండ మూలంగా కొంత ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది తప్ప దేశంలో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు ఓట్లు ఇచ్చే పరిస్థితి లేదు. రైట్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. మేము కనిష్టంగా 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగలుగుతోంది. అంతా సైలెంట్ ఓటింగ్ మొత్తం కూడా ఫర్ ది గవర్నమెంట్, అంటే ఫర్ స్టేట్ గవర్నమెంట్ అన్నట్టుగా పోలైనాయి కాబట్టి కనీసం మేము ఒక 12 స్థానాలు గెలుస్తామన్నట్టుగా సీఎం గారు మాట్లాడారు. ఏంటి మీ స్పందన? ఇప్పుడు ఒకటే నరేష్ గారు, వాళ్ళు 12 గెలుస్తారా 17 గెలుస్తారా, వాళ్ళు 17 కాదు 18 కూడా గెలుస్తామని చెప్తారు. వాళ్ళు చెప్పడానికి అనేటువంటిది వాళ్ళకు వచ్చిన మాటలు అట్లాగే ఉంటాయి. ఇవాళ దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదంటే ముష్టి 3 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు తుమ్మితే పోతాయో కూడా కర్ణాటకలో, అక్కడ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఇవాళ దేశంలో 3వసారి మోదీ గారి ఆధ్వర్యంలో ఒక సుపరిపాలన, ఒక సమగ్రమైన సమన్వయ అభివృద్ధి, దేశ రక్షణ, దేశ సంబంధించినటువంటి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి పాలన ఏదైతే ఉందో, అనేక ఒడిదొడుకులు ఉన్నప్పుడు కూడా, కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం తట్టుకొని నిలబడగలిగినటువంటిది ఇవాళ మనం చూసినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా 12 సీట్లు గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు గారు మాట్లాడుతున్నది, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఈ మధ్యన? 6 స్థానాల లోపల 6 పార్లమెంటు నియోజకవర్గాల లోపల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యన ఒప్పందం కుదిరింది, వాళ్ళు డిపాజిట్లు కూడా రావని. అంటే అదే అవునో కాదో వాళ్ళ ప్రకారమే ఒకవేళ నిజమే అయినట్టయితే, మాకు అట్లాంటి ఒప్పందాలు లేవు, ఏమీ లేవు, కానీ మేము 6 సీట్లలో ఆటోమేటిక్గా గెలుస్తున్నామని వాళ్ళే ఒప్పుకున్నారు అనేటువంటిది. ఏదన్నా నాయకులు ప్రకటన చేసే ముందు వాళ్ళు ఒకటైనరు కాబట్టి మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీ కొడ్డాయి అంటే మీ యొక్క బలహీనతలు మీరు బయట పెట్టుకుంటున్నారు. అంటే రేపు వెతుక్కుంటున్నారు ఏమని, రేపు మేము డబుల్ డిజిట్ స్థానాలు గెలిచిన తర్వాత మేము చెప్పలేదు ఆ రోజే, మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఒకటైనరు కాబట్టి వాళ్ళు గెలిచిండ్రు అని చెప్పడానికి వెతుక్కునేటువంటి సాకులు ఇవల్ల కాంగ్రెస్ వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఒకటి నరేష్ గారు, మన అవునన్నా కాదన్నా కూడా ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు అనేక సంస్థలు అంటే సర్వే సంస్థలు సర్వే చేసి, మీకు అందరికీ తెలుసు, మీరు జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, జరిగిన ఏమున్నది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అనేక సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అవన్నీ కరెక్ట్ అని అనడం లేదు, సుమారుగా అన్ని సంస్థలు ఇచ్చినటువంటి విశ్లేషించుకున్నట్టయితే 380, 390, 400 దరిదాపుల్లో ఉన్నాయి అనేటువంటిది. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వే సంస్థలు ఆ రిపోర్ట్స్ రావడం బంద్ అయిన తర్వాత కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అయిపోయిందిగా బీజేపీ పని అయిపోయింది, నార్త్లో అంతా వ్యతిరేకంగా ఉంది అనేటువంటి దాన్ని ఒక పెద్ద ప్రచారం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ అవన్నీ తప్పులు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి అంశము. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా మనకు అదే సర్వే సంస్థలు సాయంత్రం June 1 లాస్ట్ పోలింగ్ అయిన తర్వాత తప్పకుండా చెప్తాయి. మనం ఏం మాట్లాడినా కూడా ఒకటేంటంటే, ఎంత అభద్రతా భావంలోకి తెలంగాణలో కాంగ్రెస్ వెళ్ళింది అనేటువంటిది అంటే, ఇవాళ డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది మాకు పడనటువంటి మిత్రులు కూడా, మమ్మల్ని వ్యతిరేకించే శత్రువులు కూడా, మా గురించి మీడియా వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు మీకు తెలుసు. అనేక మంది ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏ వీడియోలు అని ఎట్లా వస్తున్నాయి, కొన్ని ఇండిపెండెంట్ సర్వీస్. నేనేమన్నదంటే, వీడియోలు మాకు సంబంధించి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు, కాంగ్రెస్ కు ఉండొచ్చు, బీఆర్ఎస్ కు ఉండొచ్చు, కానీ కొన్ని ఇండిపెండెంట్ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి దాన్ని వాళ్ళు ఇంకా దృష్టిలో పెట్టుకోకపోతే అది వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. కాబట్టి June 4వ తేదీ నాడు బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ, నిన్న మా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ రాత్రి 7 గంటల ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ప్రకారంగా
రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్పినారో నేనైతే చూడలేదు, కానీ మేము నిన్ననే చెప్పడం జరిగినటువంటిది, మేము డబుల్ డిజిట్ స్థానాలను తెలంగాణలో కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా దేశంలో 400 స్థానాల దరిదాపుల్లోకి మేము గెలవబోతున్నాం అనేటువంటిది స్పష్టంగా మాకున్నటువంటి అంచనా. వాళ్ళు అప్పటి వరకు కాంగ్రెస్ ఆనందపడితే ఆనందపడేయండి. కిషన్ రెడ్డి గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఎంతసేపు ముస్లింలకు మద్దతుగా వాళ్ళు చేసిన నిర్ణయాల వల్ల ఇవాళ ప్రపంచంలో మనం చెప్తున్నటువంటిది కొత్త మార్పు దేశంలో జరిగింది ఏంటంటే, వాస్తవానికి అట్లా జరగకూడదు, కానీ హిందూ ఓట్లని పోలరైజ్ అయినాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది నరేష్ గారు, హిందూ ఓట్లు టోటల్ గా పోలరైజ్ అయినాయి. ఇలా ఎప్పుడైతే వీళ్ళంతా కాంగ్రెస్ ఈ ముస్లింలకు సంబంధించినటువంటి దాని మీద మేము మాట్లాడింది ఏంటి, మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు, రాజ్యాంగానికి సంబంధించిన. కాబట్టి ఇవాళ కంఫర్టబుల్ గా మేము ఉన్నాము, మేము డబుల్ డిజిట్లు గెలవబోతున్నాం అనేటువంటి స్పష్టంగా ఇవాళ డికేఆర్ నగర్ కూడా మహబూబ్నగర్ చెప్పినట్టు 12 స్థానాలు గెలవబోతున్నాం అనేటువంటి కూడా మాకు ఉన్నటువంటి అంచనా. రైట్. థ్యాంక్ యూ. నేను వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే అండి. రామూర్తి గారు రైట్. రామూర్తి గారు చాలా రిలాక్స్ కనిపిస్తున్నారు. ఏంటి అంటే ఒక మెదక్లో మినహా బీఆర్ఎస్ ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ మెదక్లో కూడా ట్రయాంగులర్ అంటే త్రిముఖ పోటీ ఉంది, అక్కడ కూడా బీఆర్ఎస్కు టఫ్గానే ఉంది అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఏంటి మీ రియాక్షన్? పాపం అందరికి నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం. వాస్తవానికి పాపం వాళ్ళు పార్టీలో ఉన్నారు. ఒకరు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒకరు 4-5 నెలల నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఏదో చెప్తారు, ఏదో చెప్పాలి కదా, చెప్పి అధికారంలో మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ మోసం చేసి ఓట్లు సంపాదించడానికి ఏదో చెప్తారు. కానీ ఓట్లు అయిపోయినాక కూడా గదే మాటలు చెప్తే ప్రజలు ఇంకా హర్షించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ దేశంలో ఈ 2 పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి కొరికింది ఏం లేదు. గత 10 సంవత్సరాల నుంచి 5 నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం అపవాదం మూట కట్టుకున్నది. ఒకప్పుడు రాష్ట్ర ఎన్నికలు జరిగిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. నేను దాదాపు 2 నెలల నుండి ప్రజల్లో తిరిగాను. కాబట్టి చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఓటేసింది అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. మా కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు బయలుదేరినాక జరిగిన పరిణామాలు కానీ, లేదా కేటీఆర్ గారు, మా నాయకులు ఇక్కడ అందరు కూడా కలిసికట్టుగా పనిచేసిన విధానం కానీ చాలా బ్రహ్మాండంగా 17 నియోజకవర్గాలలో తిరుగులేని మెజార్టీతో మేము ముందుకు పోతున్నాం. సరే 1-2 ఒకవేళ ఓడిపోయినప్పటికీ ఒక బలమైన శక్తిగా ఈ 2 పార్టీల కంటే ఈ రోజు రాసి పెట్టుకోండి, ఈ 2 పార్టీల వాళ్ళు 2 పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోబోతుంది. ఎందుకు అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే కేంద్రంలో కొట్లాడగడతారని ప్రజలు నిర్ణయించారు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మా ఎంపీలు కొట్లాడారు తప్ప కేంద్రంలో, పార్లమెంట్ లో, రాజ్యసభలో ఏ కాంగ్రెస్ ఎంపీ గాని, ఏ బీజేపీ ఎంపీ గాని తెలంగాణ హక్కుల కోసం గాని, తెలంగాణ నిధుల కోసం గాని తెలంగాణకు తెచ్చిందేం లేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి. ఏ ఒక్క సంస్థనైనా, ఒక్క వ్యవస్థనైనా ఈ రాష్ట్రానికి తెచ్చారా? హైదరాబాద్ కన్నా తెచ్చినా ఉన్నాయి కూడా వేరే రాష్ట్రానికి తీసుకుపోతుంటే తెల్లగా చూసిండు తప్ప ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి చాలా క్లియర్ గా ప్రజల నాడి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో ఈ 5 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిందని ప్రజలు గ్రహించారు. నేనేదో బీఆర్ఎస్ పార్టీ నాయకుని కాబట్టి ఏదో చెప్తున్నాం అన్నది చాలా క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకున్నారు. మాకు రావాల్సిన నిధులు రాలేదు, మాకు రావాల్సిన పెన్షన్ రాలేదు, మమ్మల్ని మోసం చేశారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే, సురుకు పెట్టాల్సిందే అని ప్రజలు గ్రహించారు. కాబట్టి మాకు ఒక బ్రహ్మాండమైన ఆదరణ దొరికింది. కేసీఆర్ గారు బయటకు వెళ్తే మీకు చూశారు, వేలాది మంది స్వతంత్రంగా వచ్చి ఆ యొక్క సభల్ని సక్సెస్ చేసి నిన్న ఓటింగ్ లో కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ హక్కుల్ని, తెలంగాణకు రావాల్సిన సంస్థల్ని కాపాడుకోవాలంటే, కొట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒకటే శరణ్యమని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రైట్. సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. తిరిగి మీ దగ్గరకు వస్తాను రామూర్తి గారు. మనతో పాటు ఎక్కడ కూడా శశ విషయాలు లేవు.
ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఉమ్, కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు కొట్లాడతారు. వాళ్ళేమో ఏదైనా మాటలు చెప్పి ఇంకేదో సంపాదించుకోవాలి, 2 ఓట్లు సంపాదించుకోవాలి అనుకున్నారు. కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ, మా గొంతుకను పార్లమెంట్ లో వెలుగెత్తి చాటాలంటే, మా హక్కులు పార్లమెంట్ లో వినిపించాలంటే అది ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చాలా క్లియర్ గా కుండ బదలు కొట్టినట్టు ప్రజలు డిసైడ్ అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్ రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సత్యం గారు, రాజకీయ పార్టీలు ఇంకా నమ్మకం ఉంది, మేమే మెజారిటీ స్థానాలు గెలుస్తాము అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ నిన్న ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఎన్నికల సరళి కానీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? నేను ఓటేయటానికి వచ్చి నల్గొండ నియోజకవర్గంలో వివిధ మండల కేంద్రాల నుంచి 3-4 రాజకీయ పార్టీ అగ్రనాయకుల్ని అడిగితే వాళ్ళు వాళ్ళ పార్టీ కోసమే చెప్పలేదు. ఎక్కడ బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా వాలంటరీగా 200-300 మంది యువకులు బీజేపీకి వేశారు. ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నేను కాంగ్రెస్ నాయకులు అడిగాను, సిపిఐ నాయకులను అడిగాను, సిపిఎం నాయకులను అడిగాను, తర్వాత బీఆర్ఎస్ నాయకులను కూడా అడిగాను. నిన్న ఇవాళ అదే పనులు ఉన్నా. అట్లా ప్రతి ఊళ్ళో బీజేపీ లేని దగ్గర కూడా 200-300 నాయకులు, యువకులు, ముఖ్యంగా యూతే వేశారు. మేము ఆశ్చర్యపోయాం. ఎందుకు వేస్తున్నారని అడిగినాం. వాళ్ళ పార్టీ వాళ్ళు యువకులు ఎందుకు వేస్తున్నామని అడిగితే ఏదో మేము అనుకున్నామండి వేస్తున్నామని అన్నారు. కారణం చెప్పలేదు. ఇట్లా రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత రెండోది, బీఆర్ఎస్ చాలా రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అసలు ఎలక్షన్లో లేరు, వదిలేసి వెళ్ళిపోయారు. మీరు ఎంక్వైరీ చేయండి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ పోలింగ్ నాడు నియోజకవర్గాలు వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఓటేయటానికి పోయినటువంటి పోలింగ్ బూత్లో బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ ఏజెంట్ లేరు, ఇండిపెండెంట్ ఏజెంట్లు కూడా. ఒక ఏజెంట్ కాంగ్రెస్ ఏజెంట్ కూర్చొని ఉన్నాడు పోలింగ్ బూత్లో. నల్గొండ జిల్లాలో చాలా పోలింగ్ బూత్లలో బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చోలేదు. అంటే ఈ సినారియో మనకు అవుపడేది ఏంటంటే, కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కు వేసుకున్నారు, అదనంగా కాంగ్రెస్కు వచ్చినట్టు రిపోర్ట్స్ లేవు. అంటే అసెంబ్లీలో వచ్చిన 40% కాంగ్రెస్కి వస్తాయి. తర్వాత బీఆర్ఎస్ ఓట్లు చాలా బీజేపీకి పడ్డట్టుగా తెలుస్తా ఉంది వాళ్ళు చెప్పే రిపోర్ట్స్ని బట్టి. కాబట్టి రాష్ట్రంలో రెండవ శక్తిగా బీజేపీ అవతరించబోతుంది అనేది నేను వచ్చినటువంటి అంచనా. ఓకే. తర్వాత రెండోది, ఇవాళ ఖచ్చితంగా 10 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని నాకు ఉన్నటువంటి అంచనా. ఎందుకు గెలుస్తుంది అంటున్నంటే, 40% వచ్చినా ఇవాళ అసెంబ్లీలో వచ్చినటువంటి ఓటింగ్ 38% బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత 17-16% వచ్చినటువంటి బీజేపీ. ఈ రెండింటి మధ్య బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది. ఈ షిఫ్ట్ అయినటువంటి మార్జిన్ బీజేపీ నెట్వర్క్ లేని దగ్గర ఓట్లు పెరుగుతాయి కానీ గెలిచే హోప్స్ లేవు. సపోజ్ నల్గొండ నియోజకవర్గంలో 60,000 ఉన్నాయి అనుకుందాం, 1,20,000 వస్తాయి, దాంట్లో తిరుగులేదు. కానీ గెలిచేంత నెట్వర్క్ లేదు. ఇట్లా గెలిచేంత నెట్వర్క్ లేనటువంటి దరిదాపు ఒక 10 నియోజకవర్గాల్లో ఓట్లు అనూహ్యంగా పెరుగుతాయి. నెట్వర్క్ ఉన్నటువంటి ఇదివరకు గెలిచినటువంటి 4 సీట్లు, ఇంకా అదనంగా 1.5 సీటు వాళ్ళ నెట్వర్క్ ఉన్న దగ్గర గెలిచే స్కోప్ పెరిగింది. అది బీఆర్ఎస్ ఓట్ల వల్ల పెరిగే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉంది. కాబట్టి నేను బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎఫెన్స్లో 2-3గా రావచ్చు అనుకున్నా. కానీ నేను నిన్న ఇవాళ ఎంక్వైరీ చేసిన తర్వాత 4 రావచ్చు, 5 కూడా రావచ్చు అన్నట్టు నాకున్నటువంటి అంచనా. కాంగ్రెస్కు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు ఓటింగ్ వస్తే 10 గెలవచ్చు. బీఆర్ఎస్ బాగా నష్టపోయేటట్లుగా నాకు అవుపడింది. ఎందుకంటే పోలింగ్ బూత్ల్లో చాలా మంది కూర్చోవడానికి ఇష్టపడలేదు. తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పట్టుకొని చేసినటువంటిది లేదు. తర్వాత మరి ఎంపీలు కూడా ఖర్చు పెట్టని చోట పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకని ఇటువంటి పరిస్థితులు నాకు అవుపడ్డాయి. కాబట్టి యథావిధిగా 40% ఓటింగ్ తోటి కాంగ్రెస్ 8-10 గెలవచ్చు. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ ఓట్ల చీలికతోటి ఖచ్చితంగా 4-5 గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్
ఏమో ఒకటి మెదక్ ఏమైనా గెలుస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే నేను నాకేదో ఫేవరెటిజం లేదు, లేకపోతే ఇంకో ఊహ. ఎలక్షన్లకు ముందు అయితే వాదించవచ్చు, చెప్పి మాట్లాడొచ్చు. అవును. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాదనలు అవసరం లేదు. నేను ఎంక్వైరీ చేసుకున్నటువంటి పరిస్థితి అది. వివిధ జిల్లాల మిత్రులకు కూడా ఫోన్ చేస్తే యూత్ బీజేపీకి వేశారనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు గెలిచే స్థాయి కాంపిటీషన్ దగ్గర వాళ్ళు గెలవబోతున్నారు. నెట్వర్క్ లేని దగ్గర ఓట్లు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం 8 నుంచి 10 గెలవచ్చు. బీఆర్ఎస్ డోల్ డ్రమ్ల పడే అవకాశం ఉంది. ఆ మెతక్ ఏం గెలుస్తుంది అనేటువంటి అనుమానంగా ఉంది. నేను ఎందుకంటే బలంగా ఎమ్మెల్యేగా ఉండి, గతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి బలంగా పార్టీ ఉన్న దగ్గర అసలు వదిలేశారు, పార్టీని వదిలేశారు. ఆశ్చర్యపోయింది నేను. పోలింగ్ ఏజెంట్ వచ్చి కూడా కూర్చోలేదు. అటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ సార్. అంటే ఇంకొకటి, ఇప్పుడు జనరల్గా నిన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో యూత్ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు అనేది ఒక అంచనా. ఎందుకంటే అక్కడ ఉద్యోగ కల్పన జరగలేదు, సంక్షేమం ఎంతో కొంత జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా యూత్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ను గెలిపించారు. అదే కోణంలో దేశవ్యాప్తంగా కూడా యూత్ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు అన్న ఒక అంచనా ఉంది, మరీ ముఖ్యంగా నిరుద్యోగ విషయంలో. కానీ మీరు చెప్తున్నట్టుగా పెద్ద ఎత్తున యువకులు, యూతే ఇక బీజేపీకి వేస్తే దేశవ్యాప్తంగా మరి బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలి, ఒక వేవ్ అయితే కనిపించాలి కదా సార్. అటువంటి వాతావరణం ఉందా? ఖచ్చితంగా ఫేవరబుల్ కండిషన్ ఉంది. నార్త్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏమిటి అనేటువంటిది మనం, ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ ఉంది. కులాల మీద ఆర్గనైజ్ అయి ఉన్నాయి పార్టీలు. బీసీలు కానీ ఎస్సీలు కానీ. మన దగ్గర బీసీలు ఎస్సీలు పేరుకున్న ఆర్గనైజర్గా లేవు. ఆర్గనైజర్గా కుల సంఘాలకు కొంత ఉన్నప్పటికీ కూడా కంబైన్డ్ ఎఫర్ట్ తోటి ఒక పొలిటికల్ ఫోర్స్గా లేదు. ఇవి ఇప్పటికి కూడా ఇంకా రాజకీయ ఆలోచనలకు లోబడే ఉన్నాయి, ఏ బీసీ సంఘమైనా ఏ ఎస్సీ సంఘమైనా. కానీ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అది కాదు. వాళ్ళే పొలిటికల్ ఫోర్స్గా తయారై ఉన్నారు. కాబట్టి ఆ లైన్స్లో మరి ప్రజలను ఆర్గనైజ్ చేశారా? అలా ఆర్గనైజ్ చేయగలిగితే ఖచ్చితంగా బీజేపీ నుంచి కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఆ లైన్స్లో మరి ఎఫర్ట్ చేశారా లేదనేటువంటి మనం రిపోర్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రీఅలైన్మెంట్ వల్ల కొంత ఉపయోగం ఉండవచ్చు. సపోజ్ బీహార్ ఉంది, బీహార్లో గతంలో వేరువేరుగా పోటీ చేశారు. ఇప్పుడు అక్కడ ముఖ్యంగా సిపిఐ ఎంఎల్ ఒక ఫోర్స్ బీహార్లో, అట్లాగే సిపిఐ సిపిఎం కూడా గెలిచినాయి. ఈ మొత్తం ఫోర్స్ పోయి తర్వాత ఆర్జేడీతో గెలిచినాయి. తర్వాత కాంగ్రెస్ గతంలో 67 ఎంపీ సీట్లలో పోటీ చేసింది బీహార్లో, అది ఉత్తరప్రదేశ్లో. ఈసారి ఉత్తరప్రదేశ్లో కలిసి పోటీ చేస్తున్నాయి, బీహార్లో కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఆ రీఅలైన్మెంట్ వల్ల ఏవైనా బీజేపీ సీట్లు కొన్ని ఈ ఫోర్సెస్కి వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా నడుస్తుంది. కానీ ఏదేమైనా నిన్న హిందూ సిస్టర్ పబ్లికేషన్ బిజినెస్ లైన్ పత్రికలో ఎడిటోరియల్ ఒక కామెంట్ చేశాడు. మామూలు పత్రికలు అయితే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వేవ్లెస్ ఎలక్షన్స్ అండ్ ఇష్యూలెస్ ఎలక్షన్స్ అని పెట్టి రాశాడు. అంటే ఒక వేవ్ ఉంది అని చెప్పే పరిస్థితి అవుపట్లేదు, అది ఒకటి. తర్వాత ఇష్యూలెస్ అంటే క్యాంపెయిన్ల ప్రజల సమస్యలు పెద్దగా చర్చించకుండా ఇతర అంశాలకే పెద్ద ప్రాధాన్యత ఇచ్చి నడిచినాయి క్యాంపెయిన్ అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఈసారి వేవ్లెస్ ఎలక్షన్స్ అన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి స్టాండర్డ్ పత్రికకు. అన్నప్పుడు సహజంగానే నార్త్ ఇండియాలో పోటీలో ఉన్నట్టే, నార్త్ ఇండియాలో కూడా పోటీ నడుస్తున్నట్టే. సౌత్ ఎట్లాగూ ప్రతిపక్షాల అప్పర్ హ్యాండ్లు ఉంటాయి, నార్త్లో కూడా పోటీ నడిచినట్టే వేవ్లెస్ ఎలక్షన్స్ అన్నారు. కాబట్టి ఆ పత్రిక అన్నదనే కాదు, జనరల్ అట్మాస్ఫియర్ కూడా అట్లా ఉంది. వన్ సైడెడ్ వేవ్ లేదు అనేటువంటిది జనరల్గా మెజారిటీ రిపోర్ట్స్ వస్తున్నాయి. రైట్ సార్. ఓకే, మనతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ప్రధానంగా యూత్ అసంతృప్తి మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ విశ్లేషకులు అధిసత్యం గారు చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడైతే బీజేపీ బేస్ లేదో తెలంగాణలో, ఆ నియోజకవర్గాల్లో కూడా, ఆయా గ్రామాల్లో కూడా బీజేపీకి పెద్ద ఎత్తున యూత్ మొగ్గు చూపారు బీజేపీ వైపు. నిజంగా బీజేపీకి వేశారా లేదా అన్నది రెండో చర్చ. అయితే యూత్ అటువైపు వెళ్ళడం నిజంగా వేశారు. నాకున్న రిపోర్ట్స్ చెప్పిన వాళ్ళు మా ఊళ్ళో 200 పడ్డాయి, 250 పడ్డాయి అని చెప్తా ఉన్నారు. పార్టీ లేదు కానీ పడ్డాయని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు దేనికి సంకేతం ఇది? అంటే మీరు అనవసరంగా టీఆర్ఎస్ను టార్గెట్ చేయడం వల్ల బీజేపీని విమర్శించే సమయం మీకు లేకుండా పోయింది. అంతిమంగా బీఆర్ఎస్ తగ్గిపోయింది, బీజేపీ పెరిగితే ప్రమాదం కాంగ్రెస్కే కదా.
అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి 4 స్థానాలు మీరు చెక్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో ఆ స్థానాలు చెక్ చేసుకుంటే 4 స్థానాల్లో 3 స్థానాలు ఓడిపోతావు. ఎందుకు మరి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తలేదు అంటే భారతీయ జనతా పార్టీ చూసిన దగ్గర భారతీయ జనతా పార్టీని ఎవరు కోరుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ లేని దగ్గర భారతీయ జనతా పార్టీ అక్కడేదో చేసినట్టు క్రియేట్ చేయడంతో ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడ్డది, కానీ అది గెలుపు దిశగా ప్రయాణం పోతలేదు. అదే కాకుండా దూరపుకుండా నునుపు అన్న భావన దూరపడే వాయలంటి ఓటు జరిగింది తెలంగాణ రాష్ట్రం. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్లో కావచ్చు, 2004 కూడా అదే భారత వెలిగిపోతుందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా ఓటు సీట్లు తగ్గినాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు, అక్కడ భారతీయ జనతా పార్టీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతలేదు. వాస్తవంగా ఆ స్థానాలు ఓడిపోతున్నామని చెప్పి వార్తలు వస్తూ ఉన్నప్పుడు మిగతా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ దేశంలో ఏదో పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా రామమందిరం మీద కావచ్చు దేశంలో పెద్ద ఎత్తున ప్రాపగండ క్రియేట్ చేయడంతో దాన్ని చూసి కొంత యూత్ అట్రాక్ట్ అయ్యే మాట వాస్తవం. అదే కాకుండా మీరు చూస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాదాపు 28,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. అదే కాకుండా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూడండి ఈరోజే ముఖ్యమంత్రి గారు చూడండి నేను ఎలక్షన్లు అయిపోయినాయి ఈరోజే మీర్ది ప్లేస్ అంటే చిట్చాట్లో చాలా స్పష్టంగా మేము పరిపాలన మీద దృష్టి పెట్టబోతా ఉన్నాం, నెక్స్ట్ మేము ఏమేం చేయబోతున్నాం అని చెప్పేసి స్పాంటేనియస్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందంటేనే ప్రజల శ్రేయస్ కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ అసలు ఎక్కడన్నా డెవలప్మెంట్ మీద చర్చ జరిగిందా? మీరు చూస్తూ ఉన్న ఇన్ని ఎలక్షన్ జరిగినాయి, దాదాపు 380 స్థానాలకు చర్చ ఎలక్షన్లు అయితే అసలు మీరు డెవలప్మెంట్ మీద మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద మాట్లాడకుండా ఎంతసేపు అబద్ధాలు విష ప్రచారం చేసి దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి దేశంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 20-30 స్థానాలు తగ్గుతూ ఉన్నాయి, బీహార్లో సీట్లు తగ్గుతూ ఉన్నాయి, మహారాష్ట్రలో తగ్గుతూ ఉన్నాయి, కర్ణాటకలో కూడా సీట్లు తగ్గుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే గెలిచి మీరు చూస్తూ ఉన్నారు. హర్యానాలో భారతీయ జనతా ప్రభుత్వం అక్కడ మెజారిటీ కోల్పోయింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో 9 స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఓడిపోతా ఉన్నారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో పోయిన ఈసారి గెలిచినప్పుడు 18 సీట్లు కూడా అలా తగ్గిపోతా ఉన్నాయి. అస్సాంలో 14 సీట్లు గెలిస్తే అక్కడ తగ్గుతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎంతసేపు ప్రాపగండ క్రియేట్ చేస్తూ దేశంలో ప్రజలను తప్పుదారి పట్టించే దానిలో భాగంగా మూడోసారి మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నా, కానీ అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పండి, ఇప్పటివరకు ఏం చెప్పలేదు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలు అవుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఓన్లీ ఈ దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులను చెప్తూ 7 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. దాని మీద చర్చ చేద్దామంటే భారతీయ జనతా పార్టీ చర్చకు రాదు. అదే కాకుండా మీరు చూస్తాం కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే కూడా ఇదే చేశారు. కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే గుజరాత్ పాల గురించి చర్చ, కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే కేరళ స్టోరీ గురించి, కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే కావేరీ జలవ్యాధం గురించి తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకం అనేది. అదేగా భారతీయ దేశపు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోకుండా హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం, పక్క రాష్ట్రాలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా ప్రధానంగా అధికార రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఆదరణ కరవవుతా ఉంది. భారతీయ జనతా ఎక్కడైతే అధికారం లేకుండా అక్కడ ఉన్నటువంటి దాన్ని బూచే చూపి జాతీయ స్థాయిలో బలంగా పెంచుకునే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ సరెండర్ అయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొంత మేలు జరిగినట్టుగా మేము భావిస్తాం. కాదు ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా డబల్ డీట్ వస్తుందని చెప్పినాం. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు తక్కువకుండా గెలవబోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు % కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వేరే ఎలక్షన్ జరిగినాయి. అదే మీరు కర్ణాటక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ చూసిరు ఎంత పెద్ద ఎత్తున వాయిలెన్స్ జరిగినాయి. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున వాయిలెన్స్ జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక ఎలక్షన్ జరిగినాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కూడా ఎక్కడ కూడా నిర్బంధాలు లేకుండా ఎవరి మీద అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువగా గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు దేశంలో భారతీయ జనతా పార్టీ గాక 250 సీట్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ ప్రాంతీయ పార్టీని కూడా బతికించే పరిస్థితి లేదు. రేపు భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే దేశంలో ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా మిగిలే అవకాశం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో మీరు చూసిరుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ బీహార్లో కులగన్న చేసి రిజర్వేషన్ పెంచుతామంటే వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళే చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అడ్వైజర్ ఎవరైతే బేబర్ది గారు ఉన్న వారైనా అంతకుముందు ఉన్న వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఆనాడు కమిషన్ అయినా ఇవన్నీ చూసినప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారంలోకి వస్తే
ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులు రిజర్వేషన్లు పోతాయని చెప్పి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. నిర్దోషులను తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మోసం చేసింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చినట్లయితే ఏ ప్రాంతీయ పార్టీ కూడా మిగలదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారం రావద్దని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కాకపోతే యూత్ను కొంత అట్రాక్ట్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఓటు పెరుగుతుండొచ్చు. కానీ అనుకున్న స్థాయిలో భారతీయ జనతా పార్టీ చెప్పారు కదా డబల్ డీట్ వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సింగిల్ డీట్కే పరిమితం అవుతా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మీరు చూసి నల్గొండ పార్లమెంట్లో సూర్యాపేటలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ క్యాడర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోసం ఓట్లేయని చెప్పేసి మధ్యాహ్నం తర్వాత చెప్పినంటే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలు రాకుండా అడ్డుకునే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు లోపాయకరకు ఒప్పందం చేసుకొని 2000 మొన్న జరిగినటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించింది. ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా సహకరించడం కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. అదే కాకుండా గెలిచిన తర్వాత కూడా ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెడతామని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన దానిలో భాగంగా ముందుకు పోతాం. రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు సార్ చెప్పండి. నరేష్ గారు విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు. నాకు ఒక 30-35 సంవత్సరాల మిత్రుడు ఆయన చెప్పిన దాంట్లో చాలా నిదానంగా ప్రశాంతంగా ఉన్న వాస్తవాలు చెప్పేటువంటి దాంట్లో అందే సత్యం గారు చాలా చక్కగా ఉంటారు అనేటువంటిది నా అభిప్రాయం. చాలా అక్కడ ఉండే మిత్రులకు ఆయన గురించి ఎంత తెలుసో తెలియదో. ఆయన నల్గొండ జిల్లా నుంచి వస్తూ ఏ లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి నల్గొండ జిల్లా నుంచి వస్తూ గ్రామాల్లో కలిసినప్పుడు నాయకులను కలిసినప్పుడు మరి ఏ నాయకులను కలిసినప్పుడు ఏ పార్టీ నాయకులు ఆయన చెప్పలేదు. కానీ ప్రతి గ్రామంలో 200-300 మంది యువకులు ఇవాళ పోయినారు అంటే బీజేపీకి ఓటేస్తున్నారు అంటే అంతతో అది ఆగదు. 200 కుటుంబాలలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితుల తల్లిదండ్రులను యువకులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోనే అట్లా కనపడ్డది అంటే ఇవాళ మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలలో 17 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎంత ఎదిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు వచ్చే 4వ తేదీ వరకు ఆయన సంతోషపడితే నాకేం అభ్యంతరం లేదు. చాలా చేంజ్ ఉంది. 5 మాసాల రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇవాళ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. నిజానికి జరగకూడదు. 5 నెలల్లో ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది అనుకున్నప్పుడు అబద్ధాల పుట్ట రాజ్యాంగాన్ని సవరిస్తారు. చర్చ లేదు అభివృద్ధి మీద అంటున్నాడు. మేము కిషన్ రెడ్డి గారు ఆ మధ్యన 4 నెలల కింద 10 రోజుల కింద కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, బుక్ 400 పేజీలు 350 పేజీల పుస్తకాలను ప్రచురించి చర్చకు రండి అని రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేసినారు. మరి ఎందుకో రాలేదు మీరు. నేను అంటున్నది ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది ఇదేమన్నా దేశంలో ఉండేటువంటి పాలనలో ఉండేటువంటి బీజేపీ అన్ని రాష్ట్రాలను సమానంగా పరిపాలిస్తుంది. కానీ పొద్దున్నే లేచి ఆ స్కీములు ఉంటాయి, చాలా స్కీములు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు అయితే నిధులు వస్తున్నాయి. ఏమొస్తున్నది మీరు లాస్ట్ మంత్ చూసినారు. ఏప్రిల్లో సుమారుగా 6,000 కోట్ల జిఎస్టీ తెలంగాణ వాటా వచ్చింది. అది ఎట్లొచ్చిందండి? ఎట్లొచ్చింది? మీరు ఎప్పటికీ 20,000 కోట్ల అప్పులు చేసినారు 5 మాసాల లోపల. 5 మాసాల లోపల మీ ప్రభుత్వం మీద ఇంత అంటే డిసెంబరు 9వ తేదీ నాడని దీనికి సంతకం పెడతా, దానికి సంతకం పెడతా, రైతు రుణమాఫీకి పెడతా అన్ని చెప్పి మీరు ఎగ్గొట్టేటప్పటికి ప్రజలు 5 మాసాలకు కనీసం టీఆర్ఎస్కు 10 సంవత్సరాల తర్వాత ఒక రకమైనటువంటి అసంతృప్తి ప్రజలకు ఏర్పడ్డది. కానీ మీకు 5 మాసాల్లోనే ప్రజలు వచ్చి వాళ్ళ మార్పు వచ్చింది. మీకు అసలు మీరు సునాయాసంగా గెలవాలి, అన్ని సీట్లు గెలవాలి మీరు వాస్తవానికి పార్లమెంట్లో. ఎందుకంటే మీకు 5 మాసాలు అయింది. కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి తీవ్రమైన అసంతృప్తి మోదీ గారి యొక్క పాలన మీద, మోదీ గారు ఒక దేశాన్ని సమగ్రంగా సమన్వయంగా తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నాయకత్వాన్ని యువకులు, మహిళలు, రైతులు అందరూ మేధావులు అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో ప్రజలు రావడం జరిగింది. మేము బ్రహ్మాండంగా డబుల్ డిజిట్ గెలుస్తున్నాము, దాంట్లో ఏమీ సందేహం లేదు. రాజ్యాంగాన్ని సవరిస్తాం, చర్చకు ఓడపుకోలేదండి. రాజ్యాంగాన్ని సవరిస్తామని మేము చెప్పినాం అంటే అంత పిచ్చోళ్ళమా అంటే రాజ్యాంగాన్ని సవరిస్తే మా భవిష్యత్తు ఏంటంటే, రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏంటంటే మేము ఉండొద్దా అంటే, అధికారంలో ఉండొద్దా, దేశంలో ఉండొద్దా? అంత పిచ్చి రాజకీయాలు ఉన్నాయండి మాకు? ఉంటుందా అనండి నరేష్ గారు చెప్పండి. ఓకే రైట్. అదే సవరణ చేసి రాజ్యాంగాన్ని బీసీ ఎస్సీలకు సంబంధించిన సవరణలు చేసి మేము అధికారంలో ఎట్లుంటామండి? మాకు అధికారం కావాలని లేదా? ఈ దేశాన్ని బాగుపడాలని మాకు లేదా? బాగు చేయాలని మాకు లేదా? కాబట్టి అటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి వార్తలు, ఆయన చెప్పేటువంటివన్నీ కూడా ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవపద చెప్తే ఏదేదో మాట్లాడతాడు. మాట్లాడేదానికి 6 సీట్లలో గెలిపిస్తారంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తాడు, కవిత అరెస్ట్ మీద సైలెంట్ ఉంటాడు.
ఏంటో చెప్పాలి కదా, కవిత అరెస్ట్ మీద, కవితను అరెస్ట్ చేయకముందే అరెస్ట్ చేయాలని మాట్లాడినాడు సంవత్సరాన్నర మొత్తం. మరి కవిత అరెస్ట్ కూడా తప్పు, రెండు వేరు కేసులు అని చెప్పాలి కదా. కాబట్టి మాటలతో కాలక్షేపం చేసేటువంటి స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు ప్రజలంతా హర్షించుండొచ్చు. కానీ ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష సంస్కారంగా లేనటువంటి పద్ధతి లోపల పండబెట్టి తొక్కుతా, మెడలో వేసుకుంటా, పేగులు వేసుకుంటా, కనుగుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అనండి అది. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారండి అట్లే. కాబట్టి వాళ్ళు విసుక్కుంటున్నారు. ఏమాత్రము ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు, అన్ని రాష్ట్రాల్లో ఉండే 28 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఇట్లా మాట్లాడుతున్నారా? కాబట్టి అది కాలం చెల్లింది. ఇలా కాంగ్రెస్ పునాదులు కదులుతాయి రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. జూన్ 4 తర్వాత తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పరిణామాలను ఎదుర్కోక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాను. కాబట్టి నేను టీఆర్ఎస్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు పోటీలో లేరు నాకు తెలుసు. ఇప్పుడు నేను చూశాను, చేవెల్లో చూశాను, వాళ్ళ అభ్యర్థి ఎక్కడున్నాడో తెలియదు. భువనగిరి చూశాను, వాళ్ళ అభ్యర్థులు ఎక్కడున్నారో తెలియదు. నేను అదే సత్యం గారు చెప్పిందని నేను పూర్తి ఏకీభవిస్తున్నా. అంతకంటే నేను దాన్ని చర్చకు పోను. కానీ ఇవాళ కాంగ్రెస్ మేమేదో చేసినాము అని ఛాలెంజ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ప్రధానమంత్రికి ఛాలెంజ్ చేసే స్థాయి అనండి ఇది. నువ్వేందని అఖిల భారత కాంగ్రెస్ నాయకుడువా? మీదేందో 50 స్థానాలు గెలిచిండ్రు, అది కూడా ఈసారి అది కూడా గెలవాలో చూసుకోండి. దేశాన్ని ఉద్ధరిస్తాము తెలంగాణలో మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ప్రధాని. మరి అదే మాట మొత్తం దేశానికి చెప్పేసి ఎందుకో చెప్పడం లేదు మీరు. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ పాలన అంటే ఏమిటి? నెహ్రూ దగ్గర నుంచి ర్యాంక్ కుటుంబ పాలనకి ప్రజలు చరమగీతం పాడతారు. మేము అనుసరించినటువంటి విధానం ఉంది. ఇవాళ కొత్తగా ఏం లేదు. అన్ని ఉప ఎన్నికలలో మేము గెలిచినాము, టీచర్ల ఎన్నికలలో కూడా మేము ఎమ్మెల్సీలు కూడా మేము గెలిచినాము. మీకు ఏమైనా ఓట్లు పడ్డాయండి? గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ మీరు ఎక్కడ ఉన్నారండి? ఓట్లలో 5వ స్థానంలో ఉన్నారు. మేము అనుసరించినటువంటి చిన్న పొరపాటు వల్ల మీరు ఇవాళ అనుకోకుండా పవర్లోకి వచ్చిర్రు. అతి త్వరలోనే దాని నుంచి మీరు విముక్తి పొందుతారు అనేటువంటి మాత్రం భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. కాబట్టి డబుల్ డిజిట్ స్థానాలు మేము గెలుస్తాము. ఆయన అంటున్నాడు ఏంటంటే ఎవరు లేరు అనేటువంటిది. ఏమున్నా లేకున్నా చాలా జాగ్రత్తగా చెప్పినారు అందే సత్యం గారు. ఏ మాత్రము పార్టీ బలంగా లేనటువంటి ప్రాంతాల లోపల 200-250 మంది యువకులు వచ్చిందంటే అది మీరు ఓట్లు లెక్కించినాక తెలుస్తుంది ఏం జరగబోతుంది అనేటువంటిది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 స్థానాల కంటే అధికంగా గెలిచి కేంద్రంలో 400 సీట్లకు మేము ముందుకు వస్తామనేటువంటి చెప్తాము. ఇప్పుడు చెప్పినాడు బీఆర్ఎస్ నాయకులు చెప్పినారు, వాళ్ళ లెక్క లేదు, వాళ్ళ అంచనా లేదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. అది వదిలేయండి దాని గురించి అనేటువంటిది. ఇవాళ మేమంటే కాంగ్రెస్ మేమంటే ఇంకా 3 స్టేజ్ల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గెలుస్తాం అని చెప్పుకుంటే మాకు అర్థం ఉంది. వాళ్ళు ఇంకెక్కడ పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా వాస్తవాలు గమనిస్తలేరు. వాళ్ళ ఏజెంట్లు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది మేము చూస్తూనే ఉన్నాము. ఎంత బలహీనపడ్డది అంటే ఆ పార్టీ. ఇక మనం 4వ తేదీ నాడు దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ముందుకు వస్తాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏముంటుందో ఏం కథనో ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోనివ్వండి, వాళ్ళు మాట్లాడి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి. అందే సత్యం గారు అన్నట్టుగా 2వ శక్తి కింద వస్తుంది అన్నాడు. 2వ శక్తి కాదు, మేము మొదటి స్థానంలోకి వస్తామనేటువంటిది గంటాపతంగా చెప్పడానికి మాకు ఉండేటువంటి సర్వేలు, రిపోర్ట్లు అన్నీ ఉన్నమాట వాస్తవం. రైట్, ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. బొమ్మెర రామూర్తి గారు, మీరు ఎన్ని చెప్పినా కూడా బీజేపీకి బీ టీమ్గానే వ్యవహరించారు, చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ చేయించారనేది మీ పార్టీ మీద ప్రధాన ఆరోపణ. ఏంటి నిన్న మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్కసారిగా 3వ స్థానానికి పడిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది? ఎందుకంటే మరొక వాస్తవాలు మాట్లాడుకుందాం, మరొక 10 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు వస్తాయి, అప్పుడైనా ఆ రోజైనా మనం చర్చించుకోవాలి. అసలు ఏంటి లోపం ఏంటి? నేను వాస్తవాన్ని మాట్లాడతాను. సత్యం గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి వినబడుతుందా? ఓకే, కంటిన్యూ. వినిపిస్తుంది రామూర్తి గారు. సత్యం గారు సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఆయన రాజకీయ విశ్లేషకుడు. ఒక పక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కూడా లేకుండా వెళ్ళిపోయారని నాకు ఒక నియోజకవర్గం పేరు చెప్పవలసిందిగా ఈ స్వతంత్ర టీవీ వేదికగా వేడుకుంటున్నాను. రెండోది, సిపిఎం వాళ్ళు కూడా బీజేపీకి ఓటేసిరని చెప్తున్నాడు. రామూర్తి గారు చిన్న పొరపాటు జరిగింది అక్కడ. సార్ చెప్పింది బీజేపీకి ఓటేసి బీజేపీ పార్టీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. 6 సీట్లలో డమ్మీ అభ్యర్థుల్ని పెట్టి బీజేపీ గెలవడానికి ఒక ఒప్పందం చేసుకొని వచ్చింది ఢిల్లీకి పోయి. అది చాలా క్లియర్ గా తెలిసింది. కాబట్టి ఆ 6 సీట్లు ఓడిపోతామని కాంగ్రెస్ ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఆ 6 సీట్లలో ఏం సాధించిందని బీజేపీకి ఓట్లేస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాకుండా. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు
మొన్న యాత్రలు చూశారు. చాలా బ్రహ్మాండమైన, ఎక్కడైనా ఏ ఇన్ఛార్జిలో ఏ బూత్ లో ఒకరు ఇద్దరు లేకుంటే ఆ బూత్లలో మొత్తమే పార్టీ లేదని ఇప్పుడు ఖమ్మమే తీసుకుందాం. ఖమ్మంలో చాలా బ్రహ్మాండంగా అన్ని బూతులలో అన్ని నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా కష్టపడ్డారు. బ్రహ్మాండంగా రేపు రిజల్ట్ రాబోతుంది. ఈడ డిపాజిట్ అని వస్తారా బీజేపీకి? అట్లా చాలా నియోజకవర్గాలలో డిపాజిట్ కూడా గలంత మా కేసీఆర్ గారు అన్నట్టు 1 or none అని బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకున్నారు కదా. ప్రజలకు అర్థమైన సైలెంట్ ఓటు అయినా వాళ్ళు బెదిరించారు. మీకు ఇండ్లు రావు, మీకు పెన్షన్ రావు, మీకు రైతు బంధు రాదు అని బెదిరించినా గానీ మీరు 6 నెలల్లో చేయలేదు కాబట్టి ఇంకా మళ్ళీ చేసే అవకాశం ఉందా లేదా అనే ఒక భయంతో ఖచ్చితంగా కొన్ని ఓట్లు ఏమైనా భయంతో వేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ కు అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీకి గొప్ప అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ 2 పార్టీలలో ఉన్న నాయకులు ఏ నియోజకవర్గానైనా చూసుకోండి, మా దగ్గర నుంచి పోయిన వాళ్ళే నిలబడ్డారు తప్ప వాళ్ళ పార్టీలలో మేము వాళ్ళ పార్టీ నుంచి తీసుకొచ్చి మేము నిలబెట్టుకున్నది ఎక్కడ లేదు. కాబట్టి మా దగ్గర మోసం చేసి పోయిన వాళ్ళే నిలబడ్డారు. కాబట్టి వాళ్ళకి ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టాలో, ఎట్లా బుద్ధి చెప్పాలో వరంగల్ లాంటి దగ్గర, చేవెళ్ళ లాంటి దగ్గర, అలాగే మల్కాజ్గిరి లాంటి దగ్గర వాళ్ళంతా మా పార్టీ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ వెంట మా పార్టీ నుంచి పోయిన వాళ్ళకు మీకు అభ్యర్థులే గతి లేకుండా మీరు పెట్టుకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సభ్యులు లేరు, లేదా ఇన్ఛార్జీలు ఎక్కడికో పోయారు, అసలు క్యాడర్ లేదు, బూతులలో కూర్చోవడానికి లేరనే ఒక మాట చాలా సత్యదూరమైన మాట. దీన్ని వెనక్కు తీసుకోవాలని. సరే, మేము రేపు రిజల్ట్ వస్తుంది కదా, మీరు కాంగ్రెస్ ఫేవర్ అయ్యి కాంగ్రెస్ కండవ కప్పుకొని మీరు కాంగ్రెస్ కి ఏదైనా పదవి ఇస్తారని మీరు ఏమైనా మాట్లాడితే మా సత్యం గారు మాట్లాడొచ్చు, నాకేం అభ్యంతరం లేదు, తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర ఇలాంటి మాటలు చెప్పి. కానీ అల్టిమేట్ గా రేపైతే రిజల్ట్ వస్తుంది కదా. 17 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఎంత శాతం పెరిగిందో, మేము 37.5% ఉన్నాం, వాళ్ళు 39%. 1.5%లో మేము కొంత అధికారం కోల్పోయినాం. ఈ 5 నెలల్లో ఈ 1.5% 3% పెరిగింది. ఎందుకు? వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చెప్పిన మోసాలు ప్రజలు గ్రహించారు కాబట్టి ఈ 3% పెరిగింది. ఖచ్చితంగా మాకు అన్ని సీట్లలో ఘనమైన మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా మీరు డబుల్ డిజిట్ అన్నారు కేసీఆర్ గారు, ఈ రోజు కూడా కేటీఆర్ గారు చెప్పారు. అదే విధంగా మొన్న 2-3 సర్వేలు కూడా వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు మేము వదులుకొని ఇబ్బంది పడుతున్నాం, నీళ్ల కాడ, కరెంటు కాడ, పెన్షన్ల కాడ ఇబ్బంది పడుతున్నామని ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే సైలెంట్ ఓటు. మీరు ఉరికిపోయి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నామని గట్టిగా చెప్పకపోవచ్చు, కానీ సైలెంట్ గా కేసీఆర్ గారిని ఇప్పటికే మేము వదులుకున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని మేము ఆదరించాలన్నా, ఎందుకంటే 10 సంవత్సరాలు అనుభవించారు. అన్ని రకాల సంస్థల్ని, వ్యవస్థల్ని, అన్ని రకాలుగా కరెంటుని, నీళ్లుని, రైతులని ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దాన్ని పోగొట్టుకొని మేము ఇబ్బంది పడుతున్నామని 6 నెలల్లో తెలిసింది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో మీరు ఏ నియోజకవర్గంలో తీసుకోండి, మీరు ఎక్కడన్నారో ఇన్ఛార్జ్ నేను ఇప్పుడే రాసుకుంటాను. మీరు నల్లగొండరన్నారా, లేదా ఖమ్మమా, లేదా వరంగల్లా, మీరు ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పారిపోయారో నాకు చెప్పండి. మేము కూడా కేటీఆర్ గారికి వాళ్ళకు చెప్తాం. మీరు ఉత్తగా సంఖ్యదూరమైన మాటలు, అవస్థాలను ఏదో చేసి ఏదో టీవీలలో మేము ఫేమ్ కావాలనుకుని కాంగ్రెస్ ఫేవర్ చేయాలనుకుంటే అది టీవీలో సాధ్యమవుతుంది. కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. 100% 10 సీట్లకు పైననే, 8 సీట్ల నుంచి 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చి తీరుతుంది. బీజేపీ పార్టీ ఎందుకు వస్తాయండి? అదే నల్లగొండ మొత్తం కమ్యూనిస్టులు, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు, బీజేపీకి అసలు ఓట్లు ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ అంతా మా పార్టీ అభ్యర్థులను తీసుకుపోయి పెట్టారు మీరు ఎక్కడైనా. అక్కడ కూడా వాళ్ళ మీద ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా బీజేపీకి పాపం 1-2 వచ్చినా అది ఆశ్చర్యమే. కాబట్టి మాకు ఈ ప్రాంతాన్ని కాపాడుతుంది, ఈ ప్రాంత హక్కుల కోసం పనిచేసే పార్టీ, ఈ ప్రాంతం కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించిననే ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళు వదులుకోలేదు. ఆ యొక్క బలాన్ని మేము ఖచ్చితంగా రేపు చూపెట్టబోతున్నాం. ఏమైందో ఎన్నికల రేపు ఓటింగ్ తర్వాత, రేపు లెక్కింపు తర్వాత మా శక్తి ఏందో కూడా నిరూపించబడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరేదో మాయ మాటలు చెప్తే ఏదో అయిపోతుంది. కేసీఆర్ గారి పని
అయిపోదండి. కేసీఆర్ గారు రెండు ఎంపీలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ధీరుడు. కాబట్టి తెలుసు రైట్ రైట్ ప్లీజ్ ఈ రాష్ట్రంలో రైట్ వస్తాను రామూర్తి గారు. ఓకే సార్ రైట్ చరిత్ర తెలిసి అందరికి చరిత్ర తెలిసి ఎన్నికలు కూడా అయిపోయాయి. కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడతారా, బీజేపీ ఎంపీలు కొట్లాడతారా? వీళ్ళు దద్దమ్మల్లాగా వాళ్ళ దగ్గర అక్కడ 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు, 9 మంది ఎంపీలను ఇచ్చారు, అయినప్పటికీ మీరు 5 మండలాలను ఆపలేకపోయారు కదా. అది ప్రజలకు అర్థమైంది. రైట్ ఓకే రైట్ ఓకే సార్. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు. అందసత్యం గారు, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా గ్రామాలలో బీజేపీ చొచ్చుకొని పోయింది, కనీసం ప్రతి గ్రామంలో 100-200 మంది యూత్ బీజేపీకి ఓటేశారు అన్నారు. నరేష్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఆగండి. ఒక్క మాట వెంకటరెడ్డి గారు ప్లీజ్ తొందరగా. విశ్లేషకుణ్ణి ఒక పార్టీ ప్రతినిధి కింద విమర్శించడం అనేటువంటిది బహుశా నేను ఫస్ట్ టైం చూస్తున్నాండి. రైట్ ఓకే అట్లుంటారా అనండి, అట్లుంటారా? ఆయన ఏం చెప్పినాడు? కాంగ్రెస్ గెలిచే సీట్లు కాంగ్రెస్ గెలుస్తున్నాయి, బీజేపీ సీట్లు బీజేపీ గెలుస్తుంది చెప్పినాడు. అది వాస్తవాలకి విరుద్ధంగా ఒక పార్టీ అందసత్యం గారు చెప్పలేదు. అందసత్యం గారు ఏమన్నారంటే సిపిఎం నాయకులు సిపిఐ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయన్న విషయం చెప్పారు. కాంగ్రెస్ సిపిఎం వాళ్ళు కూడా ఓటేస్తున్నారు అని అంటారు. ఆ మాట చెప్పలేదు సార్, ఆ మాట చెప్పలేదు. రామూర్తి గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. రామూర్తి గారు రైట్ చెప్పండి. రామూర్తి గారు ఈ 8 ఏళ్లలో ఒక 1000 డిబేట్లలో బీఆర్ఎస్ నాయకుడిగా నన్ను విమర్శించిన మొదటి వ్యక్తి మీరే. ఎందుకంటే ఎవరు ఏ పదవైనా 3 ఏళ్లలో సర్వేలల్లా చాలాసార్లు పోటీ చేయమని అడిగినప్పుడు కూడా నాకు ఆసక్తి లేదని చెప్పాను. ఇప్పుడు ఆ చరిత్ర అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇంకో 5 ఏళ్లలో ఏమి ఇస్తానన్నా పోను, మీకు ఇప్పుడే ఒక అడ్వాన్స్ కాగితం రాసిచ్చి మీకు పంపుతా. ఇది రెండోది. తర్వాత మూడోది నేను సిపిఐ సిపిఎం నాయకులు ఓట్లు వేసిర్రు, వాళ్ళ ఓటర్లు కూడా వేసిరని చెప్పలే, మీరు వినలేదు. సిపిఐ సిపిఎం నాయకులు ఎంక్వైరీ చేశా, యూత్ 20-30 మంది, వెంకటరెడ్డి గారు అన్నట్టు 200-300 అనలే, యూత్ 20-30 మంది సపోర్ట్ చేశారు పోలింగ్ బూత్లో. 200 ఓట్ల వరకు పడ్డాయి. 200 వరకు మా ఊళ్ళే అసలు బీజేపీ లేదు, 150-200 ఓట్లు పడ్డాయి. ఫలానా ఊళ్ళో అసలు బీజేపీ లేదు, కానీ ఆడ 400 ఓట్లు పడ్డాయి. ఇట్లా వివిధ గ్రామాలు. తర్వాత ఒక కాంగ్రెస్ అగ్రనాయకుడి దగ్గర కూర్చుంటే మునిపొచ్చినంత మెజారిటీ వస్తుంది ఆ టౌన్లో అంటే, రాదండి ఫలానా వాళ్ళు బీఆర్ఎస్ వేయకుండా బీజేపీకి వేశారు ఈసారి అని చెప్పేసి ఈ మొత్తం అనాలిసిస్ చూసి నేను చెప్పా. ఇది 3వ అంశం. తర్వాత 4వ అంశం, ఇప్పుడు మీరన్నట్టుగా నేను చెప్పడం వల్ల ఏ పార్టీకి వచ్చే ప్రయోజనం లేదు. అవును, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక మీరు అది గమనించట్లే, ఎలక్షన్స్ అయిపోయినాక మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల ఉపయోగం లేదు. తర్వాత 4వది, ఎనలిస్ట్ అనేవాడు ఫ్యాక్ట్స్కే కట్టుబడి ఉండాలి, అప్పుడే క్రెడిబిలిటీ ఉంటుంది. ఫ్యాక్ట్స్ వదిలేసి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండదు. అందుకని 8 ఏళ్ల అనుభవంలో ఒక ఎకనమిస్ట్గా నేను ఫ్యాక్ట్సే మాట్లాడతాను. నన్ను విమర్శిస్తే కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడితే నేను సంతోషం. మీరు అన్న మాట ఏంటంటే ఇన్ఛార్జీలు కూడా పారిపోయారు. విన్నాం సార్. సార్ ఎన్నికలు అయిపోయినాయి కదా సార్, చూద్దాము. ఎన్నికలు అయిపోయినాయి చూద్దాం. రైట్. నేను నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏంటంటే ఆ ఓట్లు బీజేపీకి వస్తాయనో ఆ ఓట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పలే నేను. కానీ మీకు ఒక వారంలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అన్నమాట వారంలో తెలుస్తుంది. నేను ఎంక్వైరీ చేయాలి నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడ ఏమిటి అని అడిగినప్పుడు ఆ మాట కూడా వచ్చింది, మీకు తెలుస్తుంది. నానాట చెప్పి ఒకళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ మీద కామెంట్ చేయటం ఎందుకు, మీకు తెలుస్తుంది. మన వారంలో ఇంకో 4 రోజుల్లో కలుసుకుంటాంగా, మళ్ళీ పోలింగ్ తర్వాత కూడా కలుసుకుంటాంగా. నేను ఫ్యాక్చువల్ రిపోర్ట్ హైదరాబాద్ కూర్చొని చెప్తే నేను రోజు హైదరాబాద్లో కూర్చొని చెప్తా, కానీ ఇవాళ మాత్రం హైదరాబాద్ కూర్చొని చెప్పట్లే. రూరల్లో ఎంక్వైరీ చేసి నేను ఈ రిపోర్ట్ ఇస్తున్నా. ఎందుకంటే అలా చెప్పటం వల్ల మీరు అనుకోవచ్చు ఫేమ్ అయిదాం అనుకుంటారు. అవి ఫేమ్ అయ్యే మాటలు కావు. ఫేమ్ ఎప్పుడైతారంటే ఒక పార్టీకి ఊయింగ్ చేసినప్పుడు ఫేమ్ అవుతారు, వాస్తవాలు చెప్పినట్టు ఫేమ్ గారు ఏ వ్యక్తి గారు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి విషయాల మీద నేను చేసినటువంటి రిపోర్టింగ్ అది. తర్వాత మరొక అంశం ఇవాళ అంటే ఇప్పుడు అదే నార్త్ ఇండియాలో ఓడిపోయింది బీజేపీ అని చెప్పొచ్చు, లేదా బీజేపీ ఓడిపోతుంది మొత్తం చెప్పొచ్చు. కానీ ఫ్యాక్ట్స్ చెప్పా. ఇప్పుడు లెఫ్టిస్టులు 30 ఏళ్ల సంది పోరాటం చేస్తారు బీజేపీ మీద. వాళ్ళకు వర్గ సంఘాలు ఉన్నాయి. వర్గ సంఘాలు చేయలేని పని, బీజేపీని నివారించని పని కుల సంఘాలు చేసినాయి. కుల సంఘాలు బీజేపీని కొంతమేరకు నివారించగలిగినాయి. కాబట్టి దేనికి దానికే మనం ఎనలైజ్ చేసి చెప్పాలి. అట్లాగే జాతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి బీజేపీని అడ్డుకోవటంలో, ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయినాయి లిమిటెడ్గా.
ఉత్తరప్రదేశ్ ఒకసారి జరిగింది, బీజేపీ ఒకసారి జరిగింది, తెలంగాణలో ఒకసారి జరిగింది, కర్ణాటక ఇది మన తమిళనాడులో జరిగింది. కాబట్టి మనం ఫ్యాక్ట్స్ మాట్లాడితే వినేవాళ్ళు నిజం అనుకోవాలి. నేను ఆ ఫ్యాక్ట్స్ తోటి చెప్పా. ఇది మూడో అంశం. తర్వాత ఇవాళ తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు అనేవి వస్తాయనే దాని మీదుగా ఎగైన్ నేను చెప్పే ఫ్యాక్ట్స్ ఏంటంటే, కాంగ్రెస్కు నేను 50% ఓటింగ్ వస్తుంది, 45% ఓటింగ్ వస్తుందని చెప్పట్లేదు. అరౌండ్ 40% వచ్చే అవకాశం ఉంది, కానీ 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు వచ్చేది ఉందంటే బీజేపీకి నెట్వర్క్ లేదు. నేను అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చెప్తే బీజేపీ వాళ్ళు తప్పు పట్టారు, కాంగ్రెస్ గెలుస్తుందంటే బీఆర్ఎస్ తప్పు పట్టారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. నేను చెప్పింది ఏంటంటే బీజేపీ గురించి ఒక 25 నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లో నెట్వర్క్ ఉంది. ఆ 25 నియోజకవర్గాలనే బీజేపీ ఫైట్ ఇవ్వగలదని చెప్పారు. అదే జరిగింది. 8 గెలిచారు, 18 సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చారు. నేను చెప్పింది అది అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు. తర్వాత కాంగ్రెస్ విను కాబోతుందంటే బీఆర్ఎస్ నాయకుల మిత్రులు కూడా, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎట్ట చెప్పబోతున్నారనంటే పలానా వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. తర్వాత కొంత పొలిటికల్ హైహ్యాండెడ్ బిహేవియర్ వల్ల ఇంకా కొంత వ్యతిరేకత పెరిగింది. వీటన్నిటి వల్ల కాంగ్రెస్ మార్జిన్లకు విన్ చేసే అవకాశం ఉందని అసెంబ్లీకి ముందే చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆ పథకాల అమలు జరిపి 50%, 40% ఓటింగ్ అని చెప్పట్లే. అదే 40%, 41, 42 లేదా 40 అట్లనే ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ 10 సీట్లు వస్తాయి, ఎందుకు డబుల్ డిజిట్స్ ఎందుకు వస్తాయని చెప్తానంటే, బీజేపీకి బీఆర్ఎస్ సీటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయితే గెలిచే స్తోమత బీజేపీకి లేదు. మిగతా 10-12 నియోజకవర్గాల్లో ఒక 4-5 నియోజకవర్గాలు ఆ స్తోమత ఉంది బీజేపీకి. అందుకే అలా గెలుస్తుంది అంటున్నా నేను. బీఆర్ఎస్ నష్టపోతుంది అనేటువంటిది నాకున్నటువంటి అంచనా. ఎందుకు అంచనా అంటే మూమెంట్స్, విలేజ్ లో మూమెంట్, టౌన్లలో మూమెంట్, తర్వాత అకాడమిషియన్స్ యొక్క ఒపీనియన్, తర్వాత రైతాంగ ఒపీనియన్, డబ్బుల పంపిణీ, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. మీరు నమ్ముతారా? పార్లమెంట్ ఎలక్షన్లో నల్లగొండ నియోజకవర్గాల్లో ఎవరు డబ్బులు పంచలే, ఒక క్యాండిడేట్ మాత్రం 300 చొప్పున పంపితే చాలా చోట్ల జనం అడిగారు, ఏందండి 300 ఇవ్వటం ఏందండి, ఆయనకి ఏమైందండి అని అడిగారు, కామెంట్ చేశారు జనం. ఇవన్నీ నేను గ్రౌండ్ లెవెల్ పోయి తీసుకొచ్చి రిపోర్ట్స్ మీకు చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్ తెలుసుకొని చెప్తున్నా. కరెక్ట్ గా 300 ఎందుకు చెప్తున్నా, 500 ఇవ్వచ్చు కదండి అని జనం కామెంట్. జనం 500 ఇవ్వచ్చు కదండి, ఎస్ ఉన్నది చెప్పాలి, 300 ఏంటంటే అనుకున్నారు, కానీ 300 తీసుకున్నారు. అగో ఆ విధమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. అదే ఏదో టీవీలో చెప్పినట్టు 4,000, 5,000 అయ్యని ఒట్టియే. అది బాగా స్టఫ్ ఉన్న, ఒకవేళ రిచ్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి ఖమ్మంలో కొంత పెరగొచ్చు, లేదా ఇంకొక చోట కొంత పెరగొచ్చు, 1,500, 1,000 పెరగొచ్చు. కానీ జరుగుతున్నటువంటి తంతి. అందుకని నేను ఫ్యాక్ట్స్ ప్రకారం చెప్పిన బీఆర్ఎస్ దరిదాపు 8-9% ఓటింగు తగ్గేటువంటి అవకాశం ఉందనేది నాకున్నటువంటి అంచనా. రేపు అంచనా నిలబైద్దా లేదా మన మిత్రుడు యాదగిరితో నేను రామూర్తి గారితో ఫోన్ లైన్ మాట్లాడతాం, మళ్ళీ మనం 4 నాడు డిబేట్ మనం కలుస్తూనే ఉంటాం సార్ ఇంకా 15 రోజుల పాటు. కానీ వ్యక్తిగతంగా ఎట్లా రామూర్తి గారు ఏంటంటే, మీరు రామూర్తి గారు ఎన్ని చెప్పినా రామూర్తి గారు ఇట్లా చెప్పిరని అనలే నా నోట. ఎందుకంటే వ్యక్తిగతంగా పోకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎలక్షన్స్ ముందలైతే అభిమానం ఉంది అట్లా. అది నేనే మిమ్మల్ని మీ మాటల్ని మీరు మాట్లాడే విధానంలో సరే మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీకున్న సమాచారం ఒకటే చాలా క్లియర్ గా ఈ ఒక్క 4 నెలల్లోనే కేసీఆర్ గారి మీద అభిమానాన్ని కసితో పెంచుకున్నారే తప్ప ఎక్కడ కూడా తగ్గినట్టు మాకేం కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సభలు చూశారు, కేసీఆర్ గారి సభల్ని అసలు వేలాది మంది వచ్చి సక్సెస్ చేశారు. అదే రేవంత్ రెడ్డి గారు రాండయ్య రేవంత్ మన ప్రజల యొక్క నాడి కసితో ఒక్క పాయింట్ ఏంటంటే, అదే ముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ జరిగేది. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నటువంటిది బీఆర్ఎస్. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయి ఉంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచేది, బీజేపీ ఏ సోదిలో ఉండేది కాదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్, అందులో బీజేపీకి మరింత అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళకు మిగతా పార్టీలకు లేని అడ్వాంటేజ్, మోడీ ఇమేజ్ ఒకటి వాళ్ళకు ఉంది, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, వెనక 500 ప్రజా సంఘాలు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో
నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్, అందులో బీజేపీకి అడ్వాంటేజ్. రైట్, ఓకే ఓకే అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చేది కాంగ్రెస్. ప్లీజ్ ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పటివరకు అంటే ఎలక్షన్స్ కోడ్ అది ఇది అని చెప్పి పథకాలు అమలు చేయలేదు. ఇప్పుడు అంటే జూన్ 4 తర్వాత కోడ్ అయిపోతుంది. నిజంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అనేది మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుభవపూర్వకంగా చెప్పారు. మరి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రుణమాఫీ సంబంధించి 30,000 కోట్ల రూపాయలు అవుతూ ఉంది. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే రైతులు విముక్తి చేయొచ్చని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిన తర్వాత, ఎక్స్పర్ట్స్తో చర్చించిన తర్వాత, నిపుణులతోటి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏదో వేగ్గా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్పింది. మరి వాళ్ళు పెట్టుబడిదారులకు 10% ట్యాక్స్ తక్కువ 1,86,000 కోట్ల రూపాయలు మేలు జరిగింది. అదే ఆ కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు మేలు చేసిరు. రైతులకి ఏమైనా మేలు చేసిరా? ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పింది వారే. 60 సంవత్సరాలు నిండిన రైతుకు పెన్షన్ ఇస్తామని చెప్పింది వారే. అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఆనాడు యూపీఐలో 8 to 9% పెరిగితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 4 to 5% మాత్రం పెరిగింది. అదే ఢిల్లీలో 700 మంది రైతులు చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఊకదప్పుడు ఉపన్యాసాల భారతీయ జనతా పార్టీ ఎంతసేపు అబద్ధాలు ప్రచారం. ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? వారు ప్రొఫెసర్ గతంలో టీజేఎస్ లో పనిచేసారు. వారు కూడా మేము చూసినాం తెలంగాణ ఉద్యమంలో. వారు కూడా భారతీయ జనతా పోయిన తర్వాత అన్ని అబద్ధాలు ప్రచారం. అదే కాకుండా మీరు కిషన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమో 10 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి అన్నారు. తర్వాత 9 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అంటే వాళ్ళ క్లారిటీ లేదు. మా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రి సార్ చాలా స్పష్టంగా 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. నీ చర్చకి సిద్ధం ఉన్నాం అని చెప్పేసి మా డిప్యూటీ సీఎం గారు ప్రకటించిన తర్వాత కిషన్ రెడ్డి గారు చర్చగా రాలేదు. కనీసం కిషన్ రెడ్డి గారు పాల్గొన్న పార్లమెంట్ లో సికింద్రాబాద్ కనీసం నవోదయ స్కూల్ రాలే. కిషన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నా తన ముఖం చూసి ఓటు అని చెప్పి అడుగుతలేడు. నరేంద్ర మోడీ గారి ముఖం చూసి వారే అడుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి మరి ఎట్లా భారతీయ జనతా పార్టీ ఓట్లేస్తారు? అంటే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదిక విష ప్రచారం చేస్తూ ఉంది. దేశంలో ప్రజలంతా చూస్తూ ఉంది, మనం కూడా చూస్తాం. ఎందుకంటే జూన్ 3 తారీఖు తర్వాత అందరికీ అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ చెప్పిన మాటలు ప్రజలంతా నమ్మిరా లేదని చెప్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాబట్టి ఇమీడియట్లీ ఎలక్షన్ అయిపోయిన తక్షణమే ఎలాంటి అంటే పారదర్శక పరిపాలన అందించాలని ప్రభుత్వం భావించింది కాబట్టి మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్ థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, దాంతోపాటు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందరి సత్యం గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.